ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ నార్పిన్ని 5178. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయడమే ఫ్రెండ్స్. మార్నింగ్ 6 o'clock లేసాను నేను. పాప కొంతసేపు అలా ఆడుకుంది. పాప వెనకతల బాబు కూడా ఇద్దరు నాతో పాటు వెంటనే లేసేస్తారు. మార్నింగే నేను లెగ్గానే నా వెనకాతలే లేస్తారు. చూడండి నిద్ర ఫేసులతో ఎలా ఉన్నారో. అలా ఆడుకుంటూ ఉన్నారు. నా దగ్గరికి వస్తుంది పాప, నేను వీడియో తీస్తున్నానని నవ్వుతూ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా నవ్వుతుందో చెట్టు తల్లి. ఈరోజు ఓటు వేయడం, అక్క వాళ్ళ ఇంటికి రావడం, ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. మా బాబు మా ఆయన కలిపి చికెన్కి వెళ్తున్నారండి. చికెన్ తేయడానికి, చికెన్ అండ్ మటన్ తేయడానికి వెళ్తున్నారు. బాయ్ చెప్పమంటే చెప్తూ ఉన్నాడు మా అబ్బాయి. చూడండి ఎలా చూస్తున్నారు, ఎలా వెళ్తున్నారు. చికెన్ మటన్కి వెళ్ళి 10 o'clock వచ్చి మా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. అంటే టిఫిన్ చేయడు అతను, ఎప్పుడు పెరుగన్నమే తింటాడు. పెరుగన్నం తింటేనే మంచిదని. చూడండి పాప ఎలా చూస్తుందో నేను వీడియో తీస్తుంటే. అండ్ చికెన్ మటన్ అన్నీ తీస్తాడండి. అన్నీ నేను రెడీగా ఉంచాను వండడానికి. మా చెల్లి వీడియో తీస్తుంది, హాయ్ చెప్పమంటే చెప్తున్నాను. అన్నీ నేనే ప్రిపేర్ చేశాను, అన్నీ నేనే వండానని అన్నీ చెప్తున్నాను. వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇవ్వను, తర్వాత ఇస్తాను అని చెప్పి మా చెల్లితోని అలా జోక్ చేస్తున్నాను. పప్పు రుబ్బుతున్నానండి, చూస్తూ ఉండండి అని అలా చెప్తున్నాను. అలా అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. పప్పు రుబ్బి గారెలు వేయాలి. అంటే ఇవాళ అందరూ ఉన్నారు కదా అని చెప్పి గారెలు, చికెను, మటను అన్నీ వండుతున్నామండి ఇంట్లోని. అలా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. మా ఆయన, మా పాప, మా అక్కల పిల్లలు, బాబు, పాప, అక్క కూడా వచ్చింది. చికెన్ వండుతున్నానండి నేనే. మొత్తం ఆల్ వంటలన్నీ నేనే వండుతున్నాను. అలా చిన్న క్లిప్ తీయమంటే మా చెల్లి తీసి జోక్స్ వేస్తుంది, నువ్వు బ్లాక్గా పడుతున్నావని. నేను బ్లాక్గా ఉంటే బ్లాక్గా పడకపోతే వైట్గా ఎలా పడుతున్నానండి చెప్పండి. తను మా తోటకోళ్ళు, మా మరిది, మా ఆయన. ఓటు వేసి వచ్చాక అలా చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది, ఎవరు గెలుస్తారు ఏంటి అని. దాని గురించి అలా మాట్లాడుతూ ఉన్నాము. నాకు 18 years వచ్చాక ఇదే ఫస్ట్ టైం అండి నేను ఓటు వేయడం. అందుకే చూపిస్తున్నాను నేను ఓటు వేసాను అని గర్వంగా. అండ్ నెక్స్ట్ డే నేను రాజమండ్రి వెళ్ళిపోతున్నానండి. అందుకు నా గురించి మా అమ్మ నాకు మిక్చర్ చేస్తుంది. అది ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్ చెప్తుంది. ఏం లేదండి, కొంచెం అదే శనగపిండి, అందులో కొంచెం అదేదో బియ్యం పిండి అండ్ ఉప్పు, కారం వేసి కలిపేయడమే. కొంచెం స్మూత్గా కలుపుకొని అందులో వేసేటట్లాగా ఆ కలపడమే అలా చెప్తుంది మా. తాటికాయలు తెచ్చాడు, సీజన్ కదా. మా ఆయన తాటికాయలు కొట్టించారు డబ్బులు ఇచ్చి. సో తాటికాయలు తెచ్చారు, ఫ్యామిలీ మొత్తం కలిసి తాటికాయలు కొట్టించుకొని తింటున్నాము. మా మరిది, మా తోటకోళ్ళు, మా అక్క, మా చెల్లెళ్ళు, మా అమ్మ, మొత్తం అందరం కలిపి తాటికాయలు తింటున్నామండి. సీజన్ కదా, మిస్ అవ్వకండి. మీరు కూడా తాటికాయలు దొరకకపోయినా కొనుక్కొని మరీ తినండి. సీజన్లో ఏదో ఒకటి తినాలి కదా. నెక్స్ట్ రేపు నేను రాజమండ్రి వెళ్ళిపోతున్నాను. మా అమ్మ తోటలోకి వెళ్ళి గోంగూర అయితే తెచ్చింది. దాన్ని ఒలిచి కవర్లో పెట్టుకోవడానికి ఒలుచుకుంటున్నాను, అదే తెంపుకుంటున్నాను. సో అది అలా అయిపోతుంది, అలా చేస్తూ ఉన్నాను. చూడండి మా పాప అయితే చూడండి కబోర్డీలోకి ఎక్కేసింది. నేను ఆ పని చేసుకుంటుంటే మంచం పై నుండి కబోర్డీలోకి ఎక్కేసి కిందకి దిగడానికి శ్రమ పడుతుంది పాపం. అలా చూస్తూ ఉన్నాను నేను, ఎలా దిగుతుందో చూద్దాం. ఎక్కిన పాప దిగలేదా ఏంటి అని చూస్తూ ఉన్నాను.
కానీ దిగలేక అంతకీ దిగలేక పాపం ఏడ్చేస్తుంది చూడండి. అల్లరి పిల్ల బాగాన ఒక దగ్గర ఉండదు, మట్టి తినేస్తుంది, అన్ని పనులు చేస్తుంది, చెత్త చెత్త చేసేస్తుంది అల్లరి పిల్ల. ఎంతకీ ఆ కబోర్డులోంచి రాలేదని పాపం ఏడుపు గోల పెట్టేసిందండి. అలా జరుగుతుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి, బాగుంటుంది వీడియో, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఝాన్సీ నార్పిని 5178. వాయిస్ కూడా గట్టిగా పంచడానికి ట్రై చేస్తున్నాను అలా అలా అలా. ఇంకపోతే కలిపిస్తుంది కదా, దాన్ని కారం పోసలా చేస్తుంది, అలా ఒక్కొక్కటి చేస్తుంది. అన్నీ రెడీ చేసే మిషన్ అది ఉంది, దాంతో చేస్తుంది. ఫస్ట్ కారం పోసి వేసి తర్వాత బూందీ వేసి దీన్ని రెడీ చేస్తుంది. నచ్చినట్లయితే